హే ఆల్ వెల్కమ్ టు శ్రీరామ్స్ ఛానల్. ఈ వీడియోలో మా చైల్డ్ బర్త్ స్టోరీ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా ఎవ్రీ డీటెయిల్ చూపించబోతున్నాం. ఆ రోజు October 23 నైట్ 8 నా అడ్మిషన్ ఉంది. మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని నేను రాము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం. గోయింగ్ యాస్ 2 విల్ కమ్ బ్యాక్ యాస్ 3. జై గణేష. జై గణేష. అంతా సేఫ్ అండ్ సక్సెస్ఫుల్గా జరగాలని మా అమ్మ ఎదురొచ్చారు. మేము స్టార్ట్ అయ్యాం. మాది బేలే స్కాట్ ఫ్రిస్కో హాస్పిటల్. మా ఇంటి దగ్గర నుంచి 30 minutes జర్నీ. ఇదిగో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇప్పుడు పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్. బాగీని ఇక్కడ డ్రాప్ చేశాను. చిన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను బార్ చేసి వస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో సెక్యూరిటీ ఉంటుంది. మమ్మల్ని రిజిస్టర్ చేసుకున్నారు. మా ఐడి కార్డ్స్ తీసుకుని వ్యాలిడేట్ చేశారు. అందుకని పైకి వెళ్ళాక లేబర్ అండ్ డెలివరీ రూమ్స్ దగ్గర మేము అక్కడ వాయిస్ చెప్పగానే మా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఎందుకంటే కిందన వ్యాలిడేషన్ జరిగింది కాబట్టి. లేబర్ అండ్ డెలివరీ వైపు ఎంటర్ అయ్యాం. లేబర్ రూమ్లోకి వచ్చేసాం. రాగానే ఒక నర్స్ని అసైన్ చేశారు. ఈ నైట్ అంతా తనే చూసుకుంటారంట. అలాగే పేషెంట్ గౌన్ ఇచ్చారు. ఇప్పుడు బాగి మార్చుకోబోతుంది. ఇది బాగి బెడ్ అండ్ పక్కనే మానిటర్లో 2 వైర్స్ ఉంటాయి. ఒకటి వైటల్స్ ట్రాక్ చేయడానికి, ఇంకోటి కాంట్రాక్షన్స్ ట్రాక్ చేయడానికి. ఇది బేబీ వార్మర్, బ్యాస్నెట్ లాగే ఉంటుంది. బేబీ ఊంబులో ఉన్నంత కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసి బేబీని ఇందులో పెడతారు. ఇది గెస్ట్ కోసం పెట్టిన సోఫా అలియాస్ బెడ్. ఇలా స్వైప్ చేస్తే బెడ్ లాగా మారుతుంది. ఇక్కడ ఒక పిల్లో కూడా ఇచ్చారు, బ్లాంకెట్ కూడా ఇచ్చారు. బట్ మనం కూడా తెచ్చుకున్నాం, కార్లో ఉన్నాయి. ఇక్కడ ఒక్కరే పడుకోవడానికి అలౌ చేస్తారు. వాటర్ ఇవన్నీ బయట ఒక దగ్గర తీసుకొచ్చి అన్నారు మనల్ని. ఐ విల్ గో గెట్ ఇట్. సో హౌ ఈస్ బాగీ డూయింగ్ నౌ? అవి కోసం సెటప్ చేశారు, బ్యాండ్లు వేశారు. ఐమ్ గుడ్. ఫస్ట్ సర్వికల్ చెక్ అయింది. అసలు ఏం డైలేషన్ లేదు, 0. సో ఇండక్షన్ అయ్యాక చూడాలి. ఆల్ రైట్. Mommy is good. As long as mommy is good, daddy is good too. ఇక్కడ మనకి ఎవరెవరు స్టాఫ్ వస్తారనేది రాసి పెట్టుంది. Hi, I was asked to click the button once I'm ready. Oh, okay, awesome. I will let your nurse know. She'll be with you shortly. Yeah, sure. Yeah. పేషెంట్ బెడ్కి ఒక కాల్ బటన్ ఉంటుంది. ఏం నీడ్ ఉన్నా డైల్ చేయొచ్చు. మెయిన్ నర్స్ ఉంటారనమాట. ఆమె మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, ఆల్రెడీ టెస్టులు చేస్తారు. అలాగే మనకి కూడా ఒక మాన్యువల్ ఇస్తారు, ఏ డ్రగ్ దేనికోసం అని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్. అలాగే ఇక్కడ బేబీని మానిటర్ చేస్తున్నారు. సో దీస్ 2 వైర్స్ ఆర్ ఫర్ ద బేబీ. కిక్స్ ఇస్తారు, బేబీ మూవ్ అవుతున్నట్టు అన్నీ తెలుస్తుంది. ఒకవేళ బాగా కానీ రెస్ట్ రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఈ 2 వైర్స్ని తీసి అలా పట్టుకొని వెళ్తుండాలి. సో ఇది ప్రజెంట్ జరిగింది. ఇది నా 40 weeks 2 days అనమాట. 40 weeks వరకు నాకు పెయిన్స్ వస్తాయని వెయిట్ చేసాం, రాలేదు. సో బేబీ వెయిట్ పెరిగితే డెలివరీ కష్టమవుతుందేమో అని డాక్టర్ ఇండ్యూస్ చేస్తా అన్నారు 40 weeks తర్వాత. సో ఈరోజు నా ఇండ్యూస్ చేయడానికి వచ్చామన్నమాట. అడ్మిటింగ్ అంతా అయిపోయింది. అలా బయట కారు దగ్గరికి వెళ్తున్నాం వాటర్ తీసుకురావడానికి. ఇక్కడ వాటర్ అది ఉంది కానీ మనకు అంత నచ్చలే. బాటిల్ వాటర్ తెచ్చుకున్నాం. అలాగే మన కోసం మనం స్పెషల్గా తెచ్చుకున్న బ్లాంకెట్స్ తెచ్చుకున్నాం. ఇది నరిష్మెంట్ రూమ్. ఇక్కడ వాటర్ ఉంటుంది, కాఫీ ఉంటుంది, జ్యూసెస్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, కొన్ని బిస్కెట్స్ ఉంటాయి. ఇది కూడా పేషెంట్కి దగ్గరలో ఉండే నరిష్మెంట్ రూమ్లోనే ఉంటాయి. మళ్ళీ ఈ బార్డర్ దాటితే బయట ఉండే దగ్గర ఓన్లీ కాఫీ మాత్రమే ఉంటుంది అన్నమాట. లేబర్ రూమ్ బయట ఇలా లాబీ ఒకటి ఉంటుంది. సో ఎక్స్ట్రా గెస్ట్ వస్తే ఇక్కడ పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఇండక్షన్లో భాగంగా ఫస్ట్ డోస్ ఇచ్చారు, ఓరల్ పిల్ అంటది. టాబ్లెట్ వేసేసుకున్నాం. మళ్ళీ 4 hours వచ్చి నెక్స్ట్ సెకండ్ డోసేజ్ ఇస్తారంట. 10కి ఫస్ట్ డోస్ ఇచ్చారు, మేబీ 2 o'clockకి సెకండ్ డోస్ ఇస్తారు. ఓకే. నర్సరీ నుంచి వచ్చి బేబీ కోసం ఇవన్నీ సెట్ చేసి వెళ్ళారు. స్ట్రైకర్ అంట, ఇది తీసుకొచ్చారు. సో బాగా ఈరోజు నైట్ యాజ్ మచ్ యాజ్ వాటర్ షీ కెన్ డ్రింక్. ఎందుకంటే నెక్స్ట్ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వాటర్ కానీ ఇంకేం డ్రింక్ చేయకూడదు అనమాట. హార్ట్ బర్న్ వస్తుంది పాపం. ఓకే, 2 o'clockకి సెకండ్ డోస్ ఇచ్చారు.
ఓరల్ పిల్ ఇచ్చారు, ఇంకో సెకండ్ డోసు. ఇప్పుడు ఎలా ఉంది? అంతవరకు ఒకే ఒక కాంట్రాక్షన్ వచ్చిందంట మానిటర్లో. ఓకే, నాకు కొంచెం ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ ది బ్రాక్స్టన్ హిక్స్ అయి ఉండొచ్చు, అంటే ఫాల్స్ పెయిన్స్ అయి ఉండొచ్చు. మళ్ళీ 6 o'clock వస్తారు. మళ్ళీ 6కి వస్తారు. ఇక్కడ బోర్డు మీద అప్డేట్ చేస్తున్నారు. అరౌండ్ 5:30 AM ఇన్ ద మార్నింగ్ నా వాటర్ బ్రేక్ అయింది. అంటే సడన్గా వాటర్ లీక్ అవుతున్నట్టు తెలిసి వెంటనే బెల్ నొక్కా. ఆమె వచ్చింది, చెక్ చేసింది, 3 centimeters డైలేట్ అయ్యా. సో ఇట్స్ ప్రోగ్రెస్. చిన్న బ్లడ్ కూడా వచ్చింది. మళ్ళీ 6 o'clock వస్తారు. 6కి వచ్చి పిటోసిన్ ఇస్తారని చెప్పారు. బికాజ్ నాకు ఇందాక 2 o'clock ఇచ్చారు, మళ్ళీ 6 వరకు ఇవ్వకూడదు, అందుకని ఐఎమ్ 3 centimeters డైలేటెడ్ అట్ 5:35 AM. ఇక్కడ ఆల్రెడీ ఆక్సిటోసిన్ అండ్ ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. అండ్ ఎపిడ్యూరల్ అడిగింది బ్యాగి. ఆల్రెడీ 3 minutesకి ఒకసారి ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి. 2-3 minutes మధ్యలో ఒకసారి వస్తాయి కాంట్రాక్షన్స్. బాబోయ్, నేను చూడలేకపోతున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్, కానీ వస్తుంది ఒకటి. ఇక్కడే మనం అమ్మాయిలు ఎంత గొప్పలు అనేది అర్థం చేసుకోవాలి. డీప్ బ్రీత్, అంతే అంతే అంతే. చిన్న యూ డూయింగ్ గ్రేట్, కెన్ డూ దిస్, యూ కెన్ డూ దిస్. బాగా ఎపిడ్యూరల్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. 8:15 AM in the morning. 8:15 AM in the morning. ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు కొంచెం చాలా, అంటే కొంచెం కాదు, చాలా పెయిన్ వచ్చింది. పాపం తీసుకుంది. ఇప్పుడు కొంచెం నిద్ర వస్తుంది అనుకుంటా. ఒక 10-20 minutesలో వచ్చి క్యాథెటర్ పెట్టి డైలేషన్ చెక్ చేస్తానన్నారు. ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాం, అన్నీ ఇంక్లూడెడ్ కదా. సో ఐఎమ్ గెటింగ్ దిస్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ హియర్. అలాగే ఎక్కడ ఉన్న ఏవో జెల్లీస్, ఇలాంటి జ్యూసెస్ ఇది ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ. వాటర్ బాటిల్స్ మనం తెచ్చుకున్నాం, హాట్ వాటర్ కూడా తెచ్చుకున్నాం. చూసారా, మంచిగా సన్లైట్ పడుతుంది, విచ్ ఈస్ గుడ్. బాగుంది ఇక్కడ. అరౌండ్ 8:30 AMకి 6 to 7 centimeters డైలేట్ అయిందంట. ఇప్పుడే చెక్ చేశాను. అదే ఎపిడ్యూరల్ తీసుకుంది మామీ, అయినా సరే చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో. ఐఎమ్ షివరింగ్ యాక్చువల్లీ. కొంచెం షివర్ అవుతుంది. ఇవన్నీ ఎపిడ్యూరల్ ఎఫెక్ట్స్. సో బట్ ఇట్స్ నార్మల్ అన్నారు. కరెక్ట్ టైంకి ఎపిడ్యూరల్ తీసుకున్నాను. కరెక్ట్గా 6-7 centimeters టైంకి ఎపిడ్యూరల్ ఎక్కినాను. అది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ టైంలో కాల్ చేసిందని చెప్పారు. బాగీని మల్టిపుల్ పొజిషన్స్లో పడుకోబెట్టారు. ఒకసారి సైడ్కి, ఒకసారి ఇలా పైనకి, అలా మల్టిపుల్ పొజిషన్స్ పడుకోబెడుతున్నారు. సో ఇది రన్నర్స్ పొజిషన్. ఈ పొజిషన్ రన్నర్స్ పొజిషన్ అంట. పడుకుంది అనుకున్నాం కదండి మనం. వీడియో ఆన్ చేయగానే లేచిపోయి చెప్పేస్తుంది. చూసారా? కాదు, క్లారిటీ ఇస్తున్నాను, క్లారిటీ. ఓకే ఓకే, పడుకో. ఒక పీనట్ బాల్ని యూస్ చేసి బెడ్ యాంగిల్స్ మారుస్తూ లేబర్ పొజిషన్స్ సెట్ చేశారు. సో సి సెక్షన్ అవాయిడ్ చేయొచ్చు అండ్ లేబర్ డ్యూరేషన్ తగ్గించడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటాం. లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ భాగ్యశ్రీ. 12:10 అయిందా? 8 to 9 centimeters డైలేట్ అయ్యానంట. ఇట్స్ గుడ్ థింగ్. సో ఇంకొక సెంటీమీటర్ నా పొజిషన్ మార్చారు. సో గ్రావిటీ వల్ల ఇంకొంచెం బాగా అవుతుందని చెప్పి కొంచెం హైట్ చేశారు. తాగొచ్చు అని చెప్పారు. సో హైడ్రేషన్ లిక్విడ్ కలుపుకొని వెయిట్ చేస్తాను. 8 to 9. 8 to 9. 9 to 10 అయితే అంతే. So she is around this spot now. 1 more hour to be there. అనుకోండి, బాగి వాళ్ళ మమ్మీ, మా అత్తమ్మ ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ చెక్ చేస్తారు, అదే తర్వాత ఆల్ గుడ్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. పండు బాబాయ్. ఓకే, రైట్గా అయితే ఓకే. It's 2 o'clock on October 24th, 2 PM. ఓకే. సర్వెక్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు
డైలేటెడ్ డైలేటెడ్ అంటిల్ 10 ఇంకొంచెం వాటర్ ఉందంట. వాటర్ బ్రోక్ అయితే సరిపోతుంది, అంతేనా? ఇదే ఫైనల్ పొజిషన్. ఇంకొన్ని క్షణాల్లో నేను 9 months నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నాను అది చూసేపోతున్నా. అరౌండ్ 3:40కి నేను పుషింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. నర్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మధ్యలో డాక్టర్ వచ్చి ప్రోగ్రెస్ చెక్ చేస్తూ వెళ్ళారు. లేబర్ రూమ్లో మామ్ని రామ్ని అలౌ చేశారు. వాళ్ళిద్దరూ త్రూ అవుట్ ఉన్నారు, చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఎపిడ్యూరల్కి ఒక చిన్న బటన్ ఉంటుంది, మన చేతికి ఇస్తారు. మనకి ఎంత కావాలో అంత మనం డోస్ పెంచుకుంటూ పోవచ్చు, కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. సో నేను చిన్న పెయిన్ వచ్చేలాగా ఉంచుకున్నాను, ఎందుకంటే పెయిన్ తెలియకపోతే పుష్ చేయడం కష్టం కాబట్టి. సో నాకు ప్రెషర్ వస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి కాంట్రాక్షన్కి. ఆ ప్రెషర్ వస్తున్నప్పుడు కాంట్రాక్షన్ త్రూ పుష్ చేశాను. సో ఇట్ విల్ బీ ఈజీ అనమాట. ఈ 2 hours నా లైఫ్లోనే ఎప్పుడు మర్చిపోలేను. ద మోస్ట్ వల్నరబుల్ అండ్ టెరిఫిక్ టైం అనమాట. నేను పుష్ చేస్తూనే ఉన్నా కానీ నాకు ప్రోగ్రెస్ అయితే తెలియట్లేదు. కానీ చుట్టూ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, పుష్ వస్తుంది అని. 0 zone నుంచి 1 zoneకి వచ్చి బేబీ క్రౌనింగ్ కనిపిస్తుందంట. స్లోగా నేను పుష్ చేస్తుంటే బేబీ హెయిర్ చిన్నది కనిపిస్తుందని రామ్ చెప్తున్నాడు. ఎవ్రీ సెకండ్కి ఒక షీట్ మారుస్తున్నారు. బ్లడ్ చాలా లాస్ అవుతుంది. అది మా అమ్మ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉందో సీన్. నాకు మిర్రర్ పెట్టినా చూస్తే ఎక్కువ ప్రోగ్రెస్ అవుతుందని అడిగారు. నాకు చాలా భయం వేసింది, వద్దని చెప్పాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్లడ్ అండ్ పూప్ కలిసి వస్తూనే ఉంటుంది, అది క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ వెరీ కామన్. సో బాబు వాటర్ బ్రేక్ అయినప్పుడు గ్రీన్ కలర్ వాటర్ వచ్చింది. సో దాన్ని మెకోనియం అంటారనమాట, ఎందుకంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడే పూప్ చేశాడు. సో NICU టీమ్ని అప్పుడే రప్పిస్తున్నారు. NICU టీమ్ని రమ్మని చెప్తున్నారు. నాకు భయం వేస్తుంది, ఎందుకు NICU టీమ్ని రమ్మన్నారా అని. NICU టీమ్ని రమ్మని కాల్ చేశారు, ఎందుకంటే మెకోనియంతో కూడిన వాటర్ బ్రేక్ అయింది కాబట్టి, అంటే బేబీ లోపలే పూప్ చేశాడు కాబట్టి. నాకు చాలా భయం వేస్తుంది. నేను ఇంత పుషింగ్ ప్రెషర్లో నాకు మధ్యలో ఈ వర్డ్ విని చాలా భయం వేస్తుంది అనమాట, ఎందుకు NICU టీమ్ని రమ్మన్నారు అని. థ్యాంక్ఫుల్లీ వాడికి ఏం కాలేదు, NICUలో జాయిన్ చేయాల్సిన అవసరం రాలేదు. మెల్లిమెల్లిగా చూస్తుండగానే హెయిర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పారు. వాడు తల బయటకు వస్తుంది వెళ్తుంది విత్ ఎవ్రీ పుష్. సో నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా ఎంకరేజింగ్గా అనిపించి ఎక్కువ పుష్ చేశాను. ఫైనల్లీ వాడి తల బయటకు వచ్చినంత మాత్రానే అయిపోయిందా, ఇంకా పుష్ చేయలేము, నేను కంగారు పడిపోతూ ఇంకా పుష్ చేస్తున్నాను. కానీ ఈలోపే వాడి బాడీ అంతా ఒక్క సెకండ్లో వచ్చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను వెంటనే బాబు వచ్చాడా అని అరుస్తున్నాను. యాక్చువల్లీ వాడు వచ్చేసాడు. వెంటనే రామ్ పేగు కట్ చేశాడు, నా చేతిలో బాబుని పెట్టేశారు. ఇదంతా ఒక్క 5 నిమిషాల్లో అయిపోయింది అనిపించింది నాకు. అది మా బేబీ గడు వచ్చేసాడు. అసలు ఈ మధ్యలో అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎంత జరిగిందో చెప్పలేను. అసలు ఐ క్యాంట్, అసలు లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్. వీ వాంట్ టు ఎంజాయ్ ద మూమెంట్ యాక్చువల్లీ, అందుకనే షూట్ చేయలేదు. సో ఇప్పుడే బేబీ వచ్చాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు బేబీ. వచ్చినప్పటి నుంచి కళ్ళు ఓపెన్ చేసే ఉన్నాడు. అసలు నేను వాడు బయటకు వస్తున్నప్పుడు కూడా కళ్ళు ఓపెన్ చేసే ఉన్నాడు. నేను క్లియర్ కట్గా చూసాను నన్ను ఓపెన్ చేస్తే అలా వస్తున్నప్పుడు. రాగానే ఏడ్చాడు, ఇంకా సూపర్గా అలా చూస్తూ ఉన్నాడు. యా, ఐ డోంట్ నో, ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్. సో విల్ టాక్ మోర్ లేటర్. లెట్ మీ ఎంజాయ్ మై బేబీ. నా బుడ్డగాడు వచ్చేసాడు. మామీ ఈజ్ సో హ్యాపీ. వాడు వచ్చాక 2nd degree టేర్ అయింది నాకు. స్టిచెస్ వేస్తూ ఉన్నారు. సో నాకు వాడు వచ్చిన ఆనందంలో ఏమీ తెలియట్లేదు పెయిన్. హెమోరాయిడ్స్ కూడా ఉన్నాయి. సో స్టిచెస్ అంతా అయిపోయాక వాడిని ఈ త్రూ అవుట్ నేను చాలా షివర్ అయ్యాను. చాలా షేకింగ్ వచ్చేసింది. నేను చలేస్తుంది, నాకు దుప్పటేయండి అని అరుస్తూనే ఉన్నాను త్రూ అవుట్. కానీ డాక్టర్ అంటుంది, ఇది చలి వల్ల కాదమ్మా, ఇది రియాక్షన్, ఇది వెరీ కామన్ హార్మోనల్ రియాక్షన్స్ అని చెప్తూ ఉన్నారు. బట్ నేను ఎంత వణికిపోయానంటే నా లైఫ్లో ఎప్పుడూ అంత చలేదు నాకు. తర్వాత చదివాక నాకు అర్థమైంది, ఇది బర్త్ ట్రామా అంట. ఆఫ్టర్ గివింగ్ బర్త్ ఆల్సో చాలాసేపు షివర్ అవుతూ ఉంటాము. మనం బర్త్ ఇచ్చిన ప్రెషర్కి అలా అవుతుందన్నమాట. చూడు, స్టిచెస్ పడ్డాయమ్మా, ఇక ముందు ఉంటుంది నాకు. క్యూట్ ఉంటాడు. ఫస్ట్ ఆడాలి, ఏడిపిస్తున్నారు కదా, ఆడాలి, ఏడిస్తే స్ట్రాంగ్ గా ఉంటది. అంతే కదా, అసలు ఆడలేదు కదా. నడుతురా ఒకసారి
అరే చిన్ను ఏడుస్తున్నారు రైడ్ డే 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 ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా ఇండియా టైం 4:10 AM శుక్రవారం. ఇది 5:40 లక్ష్మీవారం. యు ఆర్ గుడ్ డోంట్ వరీ వి ఆర్ గుడ్ డోంట్ వరీ ఎలాగే క్యూట్ తీసావు అదే ఎంత క్యూట్ కనబడ్డావు ఇలాగే ఎలాగే కనిపించు. ఎంత వెయిట్ ఎంత వాడి కళ్ళలో ఒక లిక్విడ్ వేశారు, అందుకే కొంచెం అలా తడిగా ఉంది. బేబీని ఇలా ర్యాప్ చేసి పెట్టారు, 10 వరకు డిస్టర్బ్ చేద్దాం అన్నారు. సో ఇప్పుడు మనం ఇంకొక రూమ్కి మూవ్ అయిపోతున్నాం, అంతా షిఫ్ట్ చేయాలి ఇప్పుడు. ఆల్ సెట్ ఫర్ మూవింగ్. But it was the whole thing too. Like your blood pressure being, getting up for the first time, feeling faint. భాగిని బెడ్ మీద నుంచి వీల్ చైర్ మీదకి మూవ్ చేసేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోబోతుంది. మేము పట్టుకున్నాం, అయితే డాక్టర్ కూడా చాలా భయపడింది. అప్పుడు ఇంకో డాక్టర్ని పిలిచింది. మేమందరం చాలా భయపడ్డాం, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను కంప్లీట్లీ అన్కాన్షియస్ అయిపోయాను. లేచేసరికి అక్కడ అమ్మ అరుస్తూ ఏడుస్తూ కనిపిస్తుంది. నర్స్ వచ్చి నా నోస్ దగ్గర ఆల్కహాల్ స్ట్రిప్స్ పెట్టింది. మేబీ ఆ వాసనకి బయటకు వచ్చాను. నాకు వేగ్గా గుర్తొస్తుంది, నేను ఎక్కడికో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి చచ్చి బతికినట్టు అనిపించింది. పోస్ట్ మార్టం రూమ్కి మూవ్ అవుతున్నాం. ఇప్పుడు కొత్త రూమ్లోకి మూవ్ అయిపోయాం, పోస్ట్ మార్టం రూమ్లోకి. ఇప్పుడు డాడీకి ఎంట్రీ ఇచ్చారు. మేమందరం కూడా వీడిని అలా చూస్తూ ఉండిపోతున్నాం. ఒక్కన్నతో చూస్తున్నాడు వీడు పడుకొని. ఏంటి వీళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు? నేను ఎక్కడున్నా? ఎవరు వీళ్ళంతా? నా కోసం అన్నీ రెడీ చేసి పెడితేనే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అన్నట్టు చూస్తున్నాడు వాడు. ఓకే, ఇప్పుడు 3:30 అవుతుంది. సో మా వాడికి ప్రతి 3 అవర్స్కి ఒకసారి ఫుడ్ పెట్టాలన్నమాట. సో అలా 3 అవర్స్కి ఒకసారి లాస్తున్నాం. నైట్ అంతా ఎవ్రీ 2 అవర్స్కి నర్సెస్ వచ్చారు, ల్యాబ్ చేయించారు, శాంపిల్స్ తీసుకున్నారు, చాలా టెస్టులు చేస్తూ ఉన్నారు. తర్వాత మార్నింగ్ అయ్యేసరికి రామ్ ఫుల్గా పడుకుండిపోయాడు. నేను మార్నింగ్ మత్తుగా నిద్రపోయాను. అప్పుడు నర్సెస్ వచ్చి బాగి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారంట. నన్ను లేపినా నేను లేవలేదంట. బేబీకి కూడా వాళ్ళే హెల్ప్ చేశారు. హాస్పిటల్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఇలా ఉంటుంది, నాకైతే నచ్చింది. పాస్తా, లాబ్స్టర్ కూడా తిన్నాం మేము స్పెషల్గా. ఇప్పుడే అందరం కలిసి ఒక నేమ్ డిస్కషన్, అంటే ఎప్పటి నుంచో సాగుతుంది ఇది, 8 months నుంచి చాలా నేమ్స్. చివరికి కొంచెం డాక్టర్తో అనిపించిన నేమ్ని కూడా ఇప్పుడు మార్చేసాం. సో ఈ నేమ్ పెట్టడంలో భాగ్యశ్రీ హస్తం ఉంది, నా హస్తం ఉంది, అక్కడ నాయుడు గారి హస్తం ఉంది, మా అత్తమ్మ హస్తం ఉంది. అందరం హస్తాలు పెట్టాం, వాడు మాత్రం లెగ్గ పెట్టాడులే బర్త్ సర్టిఫికేట్. సో వాడి వేరే ఇక్కడ రాసాం, ద్వారా నుంచి చూపిస్తాం కనిపించకుండా. అది He's filling the birth certificate. Doubly. ఫస్ట్ బర్త్ చేస్తున్నాం. ఏం లేదు. All I did was get everything ready, okay? Okay. So I've got water, I've got towels and blankets. They're all under here layered. What I suggest you do you have a kitchen island or a kitchen countertop? Yeah. I suggest you use the island and you lay the stuff out just like I did. So you can have 2 towels and you use one to wash the baby on and one to dry the baby on, okay? And have all the clothes and everything ready. Once I start, he's going to cry because he's cold, okay? So I don't want you to waste time getting him to stop crying. I just want you to quickly undo the bath, okay? Even though he's crying. We're going to wash his front, wash his back, and I'm going to leave his hair till the very end because I don't want him laying down here with a wet head. It makes him colder longer, okay? Any questions about that? Baby soap only. We have Johnson's baby wash. We don't have any other kind here, but you can use any baby wash that you want. లాత తుడిచేస్తారు. I'm going to start with his face.
వేడి నీళ్ళనా? వాళ్ళకి ఎన్ని గంటలు ఇంకా పెట్టి వేడి నీళ్ళనా? And then I personally just work quickly with my hands, okay? హాట్ వాటర్. Hot water. Yeah, the water should be between 99 and 100 degrees. Warm water. అండ్ దట్ జాన్సన్ కదా వచ్చిన. Yeah. Yeah, you can use Johnson's. There's like Aveeno Baby. There's Honest Baby. Like there's a whole bunch. ఐ థింక్ వీ హ్యావ్ అవీనా. And you can see I just work real quickly with my hands, okay? Don't be afraid to move him around, okay? You gotta get under his arms and things like that. So you gotta move him around. Are you okay? Do you need to lay down? You sure? All right. That is him, just about done. Okay. Good boy. Feels like massaging. I would love to get my hair washed like that. Hello. It's all done. All done. That's it, Mommy. Body wash and a hair wash, all done. Do you have any questions? His diaper was dry that time. Okay. Which way does it want to go? This way. Yeah. It's got a curl. Okay. డాడీ లాగా డాడీ లాగా
Yeah. Look how cute he is. He's mad. He's so handsome. You're handsome. Your hair was dirty. So are we using the same top No, again? this is a clean shirt. It's okay. Yeah. Mhm. Okay, now you get to go eat. You want to lay down a bit, Mama, so you can feed them? Why don't you ఇప్పుడు మచ్ బెటర్ ఉంది. చూడు పొద్దున్న బ్లడ్ పోక్ చేశారు కదా, అలా అయిపోయిందా, కమిలిపోయిందా, అబ్బా, అంటే ఎంత నొప్పి వచ్చి ఉంటుంది గమనించు. బ్లడ్ తీస్తేనే ఇలా అయింది చూసారా. మనం రేపే డిశ్చార్జ్ అవ్వాలి, రేపు మార్నింగ్. అందుకనే ఈరోజు నైట్ బాగా కొంచెం పడుకోవాలని బేబీని నర్సరీకి ఇచ్చాను అనమాట. ఇక్కడ వాళ్ళకి బేబీ నర్సరీకి వచ్చో వాళ్ళే అక్కడ నుంచి 3 అవర్స్కి ఒకసారి తీసుకొస్తారనమాట. వీకి ఫుడ్ ఇచ్చి మళ్ళీ నర్సరీకి ఇచ్చేయచ్చు. ఎపిడ్యూరల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక 7 ఇంచ్ లాంగ్ నీడిల్ని స్పైన్లో గుచ్చుతారు అండ్ అక్కడి నుంచి ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఫ్లూయిడ్ వెళ్తూనే మన బాడీ అంతా చిల్స్ తీసుకొస్తుంది, మనకి తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఎంటర్ అవుతుంది అని. ఇది జరిగినప్పుడు మనకి అప్పుడప్పుడు చిన్న మూమెంట్ వచ్చినా లేకపోయినా డాక్టర్ సరిగ్గా ఇవ్వకపోయినా చిన్న స్పైన్లో వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అనమాట. అదే నాకు కూడా జరిగింది. సో దానివల్ల విపరీతమైన స్పైనల్ హెడేక్ వచ్చింది. స్పైనల్ హెడేకే కాదు, నెక్ దగ్గర నరాలన్నీ లాగేస్తున్నట్టు, కనీసం తలెత్తలేనంత భారమైన నొప్పి. నా స్టిచ్చెస్ ఈ పెయిన్ అంతా కూడా మర్చిపోయేంత ఎక్కువ పెయిన్ ఈ స్పైనల్ హెడేక్ తీసుకొచ్చింది అనమాట. దీనికోసం రికవరీ కోసం నాకు బ్లడ్ ప్యాచ్ అని ఒక పని చేశారు. అంటే ఎక్కడైతే ఎపిడ్యూరల్ ఇచ్చారో దాని ద్వారా ఒక బ్లడ్ తీసి అందులో పంపించారనమాట, ఆ వ్యాక్యూమ్ని ఫీల్ చేయడానికి. అలా ఒకసారి చేసినప్పటికీ అది ఫెయిల్ అయింది, అయినా నొప్పి తగ్గలేదు. సో మళ్ళీ రెండోసారి చేశారు, ఎక్కడైతే ఎపిడ్యూరల్ ఇచ్చారో దాని కింద ఇంకో హోల్ చేసి. సో ఇలా నాకు 2 సార్లు జరగడం వల్ల అది చాలా హెక్టిక్ ప్రొసీజర్ అయింది. 2 days. సాటర్డే మార్నింగ్ వెళ్ళాల్సింది, సాటర్డే ఈవినింగ్ డిలే అయింది కూడా దీనివల్లే. చార్జ్కి రెడీ అవుతున్నాం, కార్ట్ తెమ్మన్నారు. సో కార్లోంచి ఇప్పుడే తీసా. నా బ్యాగ్ ఒకటి నేను సర్దుకున్నా, కాకపోతే నేను ఒకసారి కూడా వాడలేదు. ఇంటికి వెళ్ళి మార్చుకొని స్నానం చేసుకొని వచ్చా. అలాగే బొడ్డోడు బ్యాగ్లో నుంచి ఓన్లీ ఇది తీసా. చాలా సర్దాం ఆడి బ్యాగ్లో, కానీ ఇది ఒక్కటే రిటర్న్ డ్రెస్ వేస్తున్నాం. ఆడి బ్యాగ్ యాజ్ ఈజ్గా అదిగో అందులో పెట్టేసాం. సో డిశ్చార్జ్ అనమాట. ఇది బాగీ బ్యాగ్ జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తాం. ఏం తీయలేదు. అందరికీ ఇలా జరగకపోవచ్చు, ఒక్కొక్క సినారియో డిఫరెంట్. సో సిచ్యువేషన్ బట్టి మనం వాడాలనుకుంటే వాడతాం, కానీ బాగా లేవలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఇందులో వాడాలని ఏం చేస్తాం చెప్పు. ఏ డ్రెస్ రా ఇదా? బాగుందిరా, సూపర్ డ్రెస్, బాగా రిటర్న్ డ్రెస్ ఇది. యూజువల్గా హాస్పిటల్లోనే ఇస్తారు, బాగీకి ఇలాంటివి ఇస్తారు. అందుకనేసి ఆడికి కూడా ఇచ్చారు. అదిగో ఆడి వైట్ డ్రెస్ సూపర్ ఉంటుంది, అవి ఇస్తారు. ఇంకేముంది మనకి ఇంకా. ఓకే డన్. మమ్మీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి డ్రెస్ వేస్తుంది. ఓకే బేబీ, ఓకే బేబీ, ఈజీ పీజీ ఆల్సో బ్రీజీ. నైస్. ఓ డ్రెస్ తీస్తే ఎందుకు అంత సైలెంట్ ఉన్నావు? నీకు ఆల్రెడీ చలేస్తుంది కదరా. నేను తీస్తున్నా కదా. ఓకే 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 ఓకే. వాడికి ఏం కావాలి తెలుసా? ఎవరైనా ఎత్తుకోవడం కావాలి వాడికి. ఓకే, కొంచెం స్నగ్లీ ఫిట్ చేద్దాం, ఓకేనా? చెలేసేస్తుంది నా బుజ్జి బాబుకి, చెలేసేస్తుంది. బాగా వేస్తుంది ఫస్ట్ డ్రెస్కి. కొత్త డ్రెస్సులు వాష్ చేసింది, తర్వాత అవి ఎలాగా వాడిన డ్రెస్సులా కనిపించడం మొదలెట్టాయి. కొత్త డ్రెస్ రెడీ అయిపోయింది. ఎత్తుకోరా. వాడు ఎత్తుకోకపోవడం వల్ల ఏడుస్తున్నాడు. కొత్త డ్రెస్ చూపించాడు.
అప్పుడు చూపించా అంతే అంతే సైలెంట్ అయిపోయాడు. డిశ్చార్జ్కి రెడీ అవుతున్నాడు. క్యాప్ వేసేద్దాం నాన్న. మమ్మ అండ్ బాయ్ ఈజ్ రెడీ టు గో టు హోమ్. కార్ సీట్ సెట్ చేసాం. అక్కడ కొంచెం ఏడుస్తున్నాడు, సైలెంట్ అయ్యాడు. అంటే ఈ లైక్స్ వీలాగ్స్. మన లగేజ్ ఇది. సో రెడీ టు బి చెక్. He's like, you guys, this is falling off, so I'm just gonna help him get it off the rest of the way. It's very loose. It's been on here for a while, I can tell. I'll let you guys go in first, because there's like a little nook. Yeah. To go into, and then I'll just go straight. Hospital stuff all set to go. Okay, that is perfect. Now the next important thing is the boy seat. Okay, super. వెనక నుంచి కనిపిస్తుంది. Are you fixed? Yeah. Is it fixed? Yeah. That's it? Yeah. Sitting behind. నాకు భయం వేస్తుంది ఒక్కడనే వెనక పెట్టడానికి. Okay. Baggy set. Baby set. They both are set. All right. Good. Ready to go home? Yeah. Boy. లేదు కామ్గా ఉండండి నా చేయి గట్టి పట్టుకొని. ఓ మై గాడ్ డాడీ, చూడు డాడీ నా చేయిలో పట్టుకున్నాడు. హీ డజంట్ నీడ్ ఎనీ పాసిఫైయర్, ఎందుకంటే నా హ్యాండ్ ఉందని. మై హ్యాండ్ ఇస్ పాసిఫైయింగ్ హిమ్. వెల్కమ్ మై లవ్లీ బాయ్, లవ్లీ డాడీ. డాడీ మీరే రాసారా? సో స్వీట్ ఆఫ్ యూ డాడీ, ఐ లవ్ యూ. ఐ లవ్ మై గ్రాండ్ సన్. ఇది హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంతా జరుగుతుంది. సో బాగా నర్సెస్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చింది. థ్యాంక్ యూ కార్డ్స్ లాగా. గుడ్ బ్యాగ్స్ వాళ్ళకి ఇందులో ఒక థ్యాంక్ యూ కార్డ్, కుకీస్ అండ్ అలా పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ కార్డ్స్తో పాటు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసి వచ్చేసాం. మామ్ ఐ నో ఇట్స్ ఎ కేయోస్ టు పుట్ ఆల్ ద థింగ్స్ టుగెదర్. సో నేను మీకోసం పోస్ట్ పార్టంలోని బేబీకి రిజిస్ట్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ చేసి పెట్టాను. ప్లీజ్ యూజ్ ఇట్. బేలర్ స్కాట్ హాస్పిటల్ మాకైతే చాలా బాగా నచ్చింది. నర్సెస్, డాక్టర్స్ అందరూ ప్రొఫెషనల్గా అనిపించారు. మాకు నర్సెస్ ఎక్కువ నచ్చారు డాక్టర్స్ కన్నా. బట్ ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. మా వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.